హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రమ్య. రోజు నేను కొన్ని బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేశాను మీషో నుంచి అండ్ అన్నీ కూడా 100 లోపే వచ్చినాయి అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఏమో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వన్, నెక్స్ట్ ఇవి నేను ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూద్దాం. నేను వీటితో పాటు పక్కన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, అంటే మీషోలో స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, అంటే అందులో క్లియర్గా కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి బ్లాక్ బీడ్స్ మధ్యలో ఈ వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చారనమాట. ఇది నేను ఆర్డర్ చేసిన అన్నిటిలో బాగా నచ్చింది నాకు. సో ఇది నేను ఇప్పుడు వేసుకొని చూస్తాను, ఎలా ఉందో చూద్దాం. ఇలా వచ్చిందనమాట, నాకు బాగా నచ్చింది. అంటే ఆర్డర్ చేసిన అన్నిటి వాటిలో ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఇది కూడా సేమ్ అండర్ 100, కాకపోతే ఇవి సరిగా నిలబడట్లేదు, పైకి కిందకి అలా అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది, చూపిస్తాను మీకు. ఇలా వచ్చింది, మొత్తం నల్ల పూసలు వచ్చినాయి అండ్ కింద చిన్న లాకెట్ వచ్చింది. ఇదైతే ఇలా వచ్చింది. బట్ ఓకే, ఇది లైక్ ఎప్పుడైనా పార్టీస్కి అలా వేసుకున్నప్పుడు లేకపోతే ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు ఇది కూడా నచ్చింది. నెక్స్ట్ యాక్చువల్గా ఇది 1+1 అనమాట. 100 రూపీస్కి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది కొంటే ఇది ఫ్రీ, కానీ నాకు మీషోలో ఏం చూపించారంటే ఇది రెడ్ కలర్ ఉంది కదా, కానీ రెడ్ కలర్ది కొంటే సేమ్ ఇలాంటిది గ్రీన్ కలర్ది ఫ్రీ అని చూపించారు. బట్ నాకు రెండు రెడ్ కలర్ వచ్చేసినాయి. సో నేను దీన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇది కూడా మీరు ట్రై చేస్తారని ట్రై చేయండి. ఏమో నాకు జరిగినట్టు అందరికీ జరగాలని లేదు కదా. ఇది ఇలా వచ్చింది, ఇది మొత్తం బ్లాక్ బీడ్స్ అండ్ మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది. నాకు గ్రీన్ కలర్ది ఫ్రీగా వచ్చేది, కానీ రెడ్తో పాటు మళ్ళీ రెడ్డే వచ్చింది. సో నేను దీన్ని రిటర్న్ చేస్తాను. అండ్ చూడడానికి కూడా అంత బ్యూటిఫుల్గా ఏం లేదు ఇది. బట్ ఓకే, ఏమైనా మ్యాచింగ్ శారీ వేసుకుంటే బాగుండొచ్చు. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఏమో ఇదనమాట. ఇది చాలా సింపుల్గా ఉంది. ఏంటంటే మొత్తం బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, చిన్న లాకెట్లా వచ్చింది. లాకెట్ కూడా చాలా బాగుంది, అంటే లైక్ చూడడానికి డైమండ్స్లా ఉంది, కానీ 100 రూపీస్కి మనకి డైమండ్స్ ఇవ్వరు కదా. సో ఇది ఇలా వచ్చింది. ఇది కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది కూడా బాగుంది, లైక్ ఆఫీస్ వేర్, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇది వేసుకోగానే నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు మనకి జనరల్గా సీరియల్స్లో ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమె ఇంట్లో పని మనిషి ఫస్ట్, తర్వాత పెద్ద హీరోని లవ్ చేసింది, పెళ్లి చేసుకుంటుంది. సో పల్లెటూరు నుంచి వచ్చిన హీరోయిన్ ఖచ్చితంగా పని మనిషి అవుతుంది కదా. ప్రతి పని మనిషి మెడలో ఉండే ఒక నల్ల తాడు వైబ్స్ వస్తున్నాయి నాకు ఇది వేసుకున్న తర్వాత. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇది కూడా చాలా సింపుల్గా ఉంది, చూపిస్తాను. లాకెట్ బాగుంది, కానీ ఇక్కడ ఈ ఫినిషింగ్ దగ్గర మాత్రం ఇది పైకి ఇలాగా కనిపిస్తుందా మీకు, ఇలా వచ్చింది. మేబీ ఇది వేసుకుంటే మనకి ఇక్కడ గీసుకునే అవకాశం ఉంది. వేసుకున్న తర్వాత బాగానే ఉంది, బట్ నో, ఈ చైన్స్ కూడా చాలా డెలికేట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూపిస్తాను. చూడండి, ఇది కూడా బాగుంది. ఇలా వచ్చింది, మొత్తం బ్లాక్ బిట్స్ ఉన్నాయి అండ్ చిన్న డైమండ్లా వచ్చిందనమాట. బాగుంది. ఇది ఇలా మూవ్ అవుతుంది కూడా, ఒకచోట ఫిక్స్ అయిపోలేదు, ఇలా మూవ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇది ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన బ్లాక్ బీడ్స్ అన్నీ అండర్ 100 రూపీస్ కదా. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే అండర్ 200లో బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 300 లోపు బ్లాక్ బీడ్స్ చూపిస్తాను అనమాట. అంతే, దీంతో ఈ సిరీస్ అయిపోతుంది. ఈ 3 వీడియోస్ అయిపోయిన తర్వాత మీరు ఏ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు, లైక్ జ్యువెలరీనా లేకపోతే శారీసా, మీషోకి సంబంధించిన ఏమైనా చూడాలి అనుకుంటే, పర్టికులర్గా మీ దగ్గర ఏమైనా లింక్స్ ఉంటే లేకపోతే వాటికి కోడ్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది, ఏదో ఒక నల్ల తాడు కట్టుకున్నట్టు, లైక్ హీరోయిన్స్, పల్లెటూరు నుంచి వచ్చేసిన హీరోయిన్స్ ఒక రిచ్ ఇంట్లో పని మనిషిలాగా జాయిన్ అయిపోయి, లైక్ ఎవ్రీ పని మనిషికి ఇలా ఒక తాడేస్తారు కదా మెడలో, లైక్ సేమ్
అలానే ఉంది, ఇందాక చూపించిన దానిలాగే ఉంది. బట్ ఇందాక బాగా నచ్చింది. సో యా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా 2 మిగిలినాయి. కొంచెం ఆ రెండు కూడా చూసి వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే లైక్ కట్టకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. గెస్ వాట్, ఇది కూడా 1+1 ఆఫ్ అనమాట. నేను ఇప్పుడు చూపించే చైన్లో బ్లాక్ బీడ్స్ కన్నా గోల్డే ఎక్కువ ఉంటుంది, చూడండి. టాడా. యా, ఇది అసలు ఇందులో ఎన్ని పూసలు ఉన్నాయో కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. నైస్, 11 నల్ల పూసలు ఉన్నాయి ఇందులో. అండ్ మిగతా మొత్తం చైన్ అనమాట. బ్యూటిఫుల్. ఇది నాకు బాగా నచ్చింది. వేసుకున్న తర్వాత ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. చాలా బాగుంది, మీరు చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం చూద్దాము. యా, నెక్స్ట్ అంటే ఇది కొంటే దీనికి ఇంకొకటి ఫ్రీ వచ్చిందని చెప్పాను కదా, అది ఇదనమాట. ఇది బ్లాక్ బీడ్స్ ఏం లేవు, దీనికి జస్ట్ ఒక వైట్ కలర్ పోస్ ఉంది, చూపిస్తాను. ఇలా ఉంది అంతే, సింపుల్గా చైన్ ఉంది, దాని మధ్యలో ఒక పోస్ ఉంది. చాలా సింపుల్గా ఉంది. ఏమైనా చుడీదార్స్ లైక్ రోజు మనం డైలీ వేసుకునే డ్రెస్సెస్ మీద కూడా ఇది బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు చూపించిన అన్నింటిలో మీకు ఏం నచ్చింది కమెంట్ చేయండి. పోయినాయి నాకు తెలిసి ఇదే లాస్ట్ వన్. ఇది ఓపెన్ చేద్దాము. ఇది 1+1 కాదు. దీనికి ఎలా వచ్చిందంటే ఇప్పటి వరకు చూపించిన చైన్స్ అన్నిటికీ హుక్స్ ఉంటాయి కదా వెనకాల, అవన్నీ ఎస్ షేప్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈ షేప్లో ఉన్నాయి, ఎస్ మీకు కనిపిస్తుంది కదా. బట్ ఇప్పుడు నేను చూపించిపోయేదానికి ఏంటంటే ఇది ఈ పాత మోడల్, ఈ స్క్రూ సిస్టమ్ లాగా వచ్చిందనమాట. దీన్ని ఇలా ట్విస్ట్ చేసి వేసుకుంటాం కదా, మళ్ళీ వేసుకున్న తర్వాత ఇలాగా ట్విస్ట్ చేస్తాం కదా, ఆ మోడల్ వచ్చింది. ఇది కూడా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. దీంతోనే వీడియోని ఎండ్ చేసేద్దాము. వీటిలో ఏది నచ్చిందో ఫస్ట్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లాస్ట్ టైం నా ఛానల్లో మంచిగా ఈ మీషో జ్యువెలరీ హాల్ మంచి వ్యూస్ వచ్చాయి, అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఏదైనా నేను చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలంటే చేంజ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్స్ అన్నీ ఖచ్చితంగా చదువుతాను. అండ్ నాకు మీ సపోర్ట్ కావాలి. సో యా, థ్యాంక్ యూ.